ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ ఎంపీ హర్ష కుమార్ అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తల్లికి వందనం, రైతుకు 20,000, మహిళకు 1,500 రూపాయలు ఏమయ్యాయని ప్రశ్నించారు. చంద్రబాబుకు పాలించే అర్హత లేదంటూ విమర్శించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే స్థానిక ఎన్నికలో ప్రజలు చంద్రబాబుకు బుద్ధి చెప్తారని వ్యాఖ్యానించారు. ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు, 8 నెలలు అయింది. 4 నెలలకి ఒక గ్యాస్ సిలిండర్ చెప్పిన 8 నెలలు అయితే 2వ గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి కదా, లేదు. 3వ గ్యాస్ సిలిండర్ ఎప్పుడు లేదు, 2 గ్యాస్ సిలిండర్ ఎప్పుడు తెలియదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. సరే, అది దాని పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తాను. అసలు ఇటువంటి తర్వాత అది కాకుండా సూపర్ 6, ఈ సూపర్ 6 అంటే నిరుద్యోగ వృద్ధి, 15,000 తల్లికి వందనం, 20,000 రైతుకు ఆర్థిక సహాయం, ప్రతి మహిళలకు నెలకు 1,500, ఏడాదికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు, మహిళకి ఉచిత బస్సు ప్రయాణం. ఈ సూపర్ 6 పెట్టారు. అవి కాకుండా పూజారులకి 15,000 ఇస్తారు. ఒక పూజారికి కూడా ఇవ్వలేదు. ప్రతి చేనేత కుటుంబానికి 15,000 ఇస్తారు. ఎన్ని చేనేత కుటుంబాలు ఉన్నాయి? లోకేష్ గారి మంగళగిరిలోనే పోలి చేనేత కుటుంబాలు ఉన్నాయి. ఇలా హామీలు చూసి చేనేత కుటుంబాలన్నీ కూడా చేనేతకాయని గెలిపించుకుంటా 15,000 ఇస్తాడు లోకేష్ బాబు అని చెప్పి 15,000 వస్తాయని చెప్పి ఆశ చేశారు. అలాగే బ్యాడ్జ్ ఉన్న ప్రతి డ్రైవర్కి, ఆటో డ్రైవర్కి అందరికీ కూడా 15,000 ఇస్తాను. ఎవరికైనా ఇచ్చారు? ఎవరికి. వేట విరామ సమయంలో మత్స్యకారులకు 20,000 ఇస్తారు.